అందరికీ నమస్కారం. నా పేరు రాధిక. రాధిక హెయిర్ అండ్ బ్యూటీ ఇన్ గుంటూరు. అందరూ చాలా మంది అడుగుతూ ఉంటారు. ఓపెన్ పోర్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! ఓపెన్ పోర్స్ అనేవి మనకి ఏజ్‌ని ఎక్కువ చూపిస్తూ ఉండిద్ది. చిన్న చిన్న ఏజ్‌లో కూడా ఓపెన్ పోర్స్ రావడం వల్ల ఇంకా ఎక్కువ ఏజ్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటది స్కిన్. అసహ్యంగా కనిపిస్తూ ఉండిద్ది కొంతమందికి. అవి ఎప్పటికి తగ్గవా అని చెప్పి చాలా మంది బాధపడుతూ ఉంటారు. దానికేంటంటే మనం ముందు పింపుల్స్ వచ్చినప్పుడు నొక్కకుండా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా మందేంటంటే ప్రెస్ చేస్తూ ఉంటారు వాటిని. ప్రెస్ చేయడం వల్ల దాని లోపల నుంచి వచ్చేసిన పస్ అదేంటంటే ఇంక అక్కడ అలా ఉండిపోతూ ఉంటది. ఉండిపోయి అవి తర్వాత ఓపెన్ పోర్స్ లాగా పెద్దవయి కొన్నేమో చిన్న చిన్నవి, కొన్ని పెద్ద పెద్దవి అలా అయిపోతూ ఉంటాయి. వీటికేంటంటే పరిష్కారం మనకి ఇంట్లోనే దొరికే వాటితోనే మనం చేసుకోవచ్చు. విటమిన్ సి అనేది స్కిన్‌కి చాలా మంచిది ఫస్ట్ ఆఫ్ ఆల్. విటమిన్ సి వల్ల ఓపెన్ పోర్స్ అనేవి చాలా తగ్గుతాయి గూడా. మనం ఇంటేక్ కూడా తీసుకుంటూ ఉండాలి. ఫస్ట్ జ్యూసెస్ అని విటమిన్ సి జ్యూసెస్ అంటే మన ఆరెంజ్ జ్యూస్ తాగొచ్చు రెగ్యులర్‌గా. మొసంబి జ్యూస్, లెమన్ జ్యూస్ అట్లా ఇలాంటివన్నీ తాగుతూ ఉండాలి. రెగ్యులర్‌గా తాగుతూ ఉంటే విటమిన్ సి అనేది మన బాడీకి ఇంటేక్ వెళ్ళిపోతూ ఉంటది. తర్వాతొచ్చేసి ఫేస్ ప్యాక్ అన్నమాట. ఫేస్ ప్యాక్ మనం విటమిన్ సి అంటే ఆరెంజ్ అయినా మనం యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఒక ఆరెంజ్ తీసుకొని దాన్ని నీట్‌గా పల్ప్ అంతా తీసేసి, ఆ పల్ప్ అంతా ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. బౌల్‌లోకి తీసుకొని ఒక స్పూన్ అనేది షుగర్ యాడ్ చేసి దాన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట. స్పూన్‌తోనే నీట్‌గా మిక్స్ చేస్తే అది కొంచెం థిక్ అవుతది. థిక్ అయిన తర్వాత ఫేస్‌కి, నెక్‌కి నీట్‌గా అప్లై చేసి నెక్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఓపెన్ పోర్స్ ఉన్నప్పుడు అక్కడే అప్లై చేయాలనేది లేదు. అండ్ విటమిన్ సి అనేది మన స్కిన్‌కి చాలా హెల్తీ కాబట్టి నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అండ్ ఇది అప్లై చేసి నీట్‌గా మసాజ్ చేయాలి. క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్‌లో. నీట్‌గా మసాజ్ చేసి ఒక 10 మినిట్స్ అలా మనం మసాజ్ చేస్తూ ఉండాలి. చేసిన తర్వాత లీవ్ చేయాలి. ఇంకా అది టైట్ అయిపోతది. లీవ్ చేసి ఒక 10 మినిట్స్ వదిలేయాలి స్కిన్‌ని. వదిలేసిన తర్వాత ఆరిపోతుంది నీట్‌గా. ఆరిపోయిన తర్వాత చల్లని నీటిని తీసుకొని ఫేస్ మొత్తం నీట్‌గా కడిగేయాలి. కడిగిన తరువాత మనం ఇప్పుడు నీట్‌గా ఇదంతా జ్యూస్ అంతా పెట్టి మనం ఫేస్‌కైతే మసాజ్ చేసాం కదా! మసాజ్ చేసిన తరువాత వాటర్‌తో నీట్‌గా వాష్ చేసాం. ఆ తర్వాతొచ్చేసి మనం వెంటనే సన్‌లోకెళ్ళిపోకూడదు. బయటికెళ్ళకూడదు. కొంచెం స్కిన్ అనేది సెట్ అవ్వాలి. కొంతమందేంటంటే హడావుడిగా ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇదేదో కనిపిస్తుంది. ఇప్పుడు చేసేసాం గబగబా ఒక 10 మినిట్స్‌లో మనకు రిజల్ట్ వచ్చేసిద్ది. వెంటనే బయటికెళ్ళిపోదాం అనుకుంటారు. అలా అస్సలు చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా మనం ఏదన్నా అకేషన్‌కెళ్ళాలి అనుకున్నప్పుడు అప్పటికప్పుడైతే చేయకూడదిది. ముందే 1 డే బిఫోర్ అలా చేసుకోవాలి తప్ప, ఇన్‌స్టంట్‌గా చేసేసి బయటికెళ్ళిపోవడం అలా అస్సలు చేయకండి. ఇంకా పొల్యూషన్ అనేది వెంటనే ఇంకా స్కిన్‌కి ఎక్కువవుతూ ఉంటది. ఆ మిస్టేక్ మాత్రం అస్సలు చేయకండి. ఇప్పుడు మీరు నీట్‌గా క్లీన్ చేసుకున్నారు కదా! చేసుకున్న తరువాత ఎస్‌పీఎఫ్ అనేది కంపల్సరీ ఫేస్‌కి అప్లై చేయండి. బయటికెళ్ళకపోయినా గానీ మీరు ఇంట్లోనే వర్క్ చేసుకుంటూ ఉన్నా గానీ ఫేస్‌కి ఎస్‌పీఎఫ్ అప్లై చేయాలి. అప్లై చేసి ఒక 15 మినిట్స్ తర్వాత మీరు బయటికెళ్ళాలి. ఒకవేళ వెళ్ళాలి, వర్క్ ఉంది, ఏదైనా పనుంది, బయటికెళ్ళాలి. ఇప్పుడు తిరుగుతూ ఉండాలి కదా! బయటికెళ్ళకుండా వర్క్స్ ఏం జరగవు కాబట్టి వెళ్ళాలి అనుకున్నప్పుడు 15 మినిట్స్ ముందు ఎస్‌పీఎఫ్ అనేది ఫేస్‌కి అప్లై చేసి ఆ 15 మినిట్స్ తర్వాత మీరు బయటికెళ్ళొచ్చు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఇది ఫేస్ ప్యాక్ యేసుకొని వెంటనే బయటికెళ్ళడం అలాంటి మిస్టేక్స్ మాత్రం అస్సలు చేయకండి. ఇలా మీరు ఈ ప్యాక్ అనేది వీక్లీ వన్స్ వేసుకోవచ్చు. వీక్లీ వన్స్ మాత్రమే వేసుకోవాలి. రెగ్యులర్‌గా అయితే చేయకండి. రెగ్యులర్‌గా ఎక్కువ మసాజ్ చేస్తే ఎక్కువ గ్లో వచ్చేసిద్ది. డైలీ చేస్తే అలా చేయకండి. వీక్లీ వన్స్ చేయాలి. ఇంటేక్ అనేది మనం రెగ్యులర్‌గా జ్యూసెస్ కానీ వాటర్ కూడా 3 లీటర్స్ వాటర్ అనేది మనం తీసుకుండాలి. 3-4 లీటర్స్ అనేది తీసుకోవాలి కంపల్సరీగా. ఈ వాటర్ తీసుకుంటూ అండ్ జ్యూసెస్ కొంచెం తీసుకుంటూ ఈ ఫేస్ ప్యాక్ అనేది వీక్లీ వన్స్ అలా వేసుకుంటూ ఉంటే ఈ పోర్స్ అనేవి మినిమైజ్ అయిపోతాయి మనకి. తగ్గిపోతూ ఉంటాయి. ఒకేసారి రాకపోయినా రిజల్ట్ అనేది కొంచెం కొంచెంగా చేస్తూ ఉండంగా మనకి రిజల్ట్ అనేది కంపల్సరీ వస్తది. ఈ టిప్ అయితే తప్పకుండా పాటించండి. మీకు మంచి రిజల్ట్ వస్తాయి.